positive integer prove that r cube equal to ncr by ncr minus 1 whole square equal to n into n plus 1 whole square n plus 2 by 12. Okay, sigma n equal to r equal to 2 r cube n plus 1 minus r by r square whole square. So sigma n equal to r equal to 1 r equal to n plus 1 whole square plus r square minus 2 n plus 1 r equal to చూడండి పాజిటివ్ ఇంటిజర్ ప్రూవ్ దట్ సిగ్మా. ఇదంతా క్వశ్చన్ ఇచ్చారమ్మా, ఇప్పటి వరకు క్వశ్చనే ఏంటి n ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు 1 r క్యూబ్ ncr మైనస్ 1 హోల్ స్క్వేర్ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ప్లస్ 2 బై 12. అంటే సిగ్మా n r ఈక్వల్ టు 1 r క్యూబ్ n ప్లస్ 1 మైనస్ r హోల్ స్క్వేర్ బై r స్క్వేర్. సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు 1 r ఇంటూ మరి ఇక్కడ ఏం చేస్తాము ఫార్ములా n ప్లస్ 1 మైనస్ r హోల్ స్క్వేర్ బై r స్క్వేర్. సిగ్మా n ఈక్వల్ టు 1 r క్యూబ్ ఇంటూ అంటే ncr బై ncr మైనస్ 1 హోల్ స్క్వేర్ని మనం ఇలాగా ఫార్ములాలో తీసుకున్నామంట. అంటే n ప్లస్ 1 మైనస్ r బై r స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు n ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఇది మళ్ళీ స్ప్లిట్ చేసుకున్నామంట. 2 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ r అంటే మనం a మైనస్ b ఫార్ములాలోనే అప్లై చేస్తాం, ఇంకా వేరే ఫార్ములా ఏమీ అప్లై చేయలేదు. బై ఇక్కడ బై ఆర్ స్క్వేర్ ఉంది కదా, సో ఇక్కడ ఆర్ స్క్వేర్కి ఇక్కడ ఆర్కి క్యాన్సిలేషన్ అయిపోతే ఇక్కడ ఆర్ మాత్రం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి n ప్లస్ 1 హోల్ స్క్వేర్ని మనం బయట తీసుకొచ్చేస్తే n r ఈక్వల్ టు 1 r ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు 1 r క్యూబ్ మైనస్ 2 ఇంటూ n ప్లస్ 1 సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు 1 r స్క్వేర్. ఓకే, నెక్స్ట్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ఇంటూ n ప్లస్ 1 బై 2 ప్లస్ n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ 2 ఇంటూ n ప్లస్ 1 n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6. ఓకే, నెక్స్ట్ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ప్లస్ 1 బై 2 n బై 4 మైనస్ 2 ఇంటూ n ప్లస్ 1 బై 6 ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 6n ప్లస్ 6 ప్లస్ 3n మైనస్ 8n మైనస్ 4 బై 12. సో n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ plus n plus 2 by 12. Therefore LHS equal to RHS. Therefore LHS equal to RHS. Okay, positive integer n is positive integer. Prove that n is positive integer. Prove that sigma n equal to r equal to 1 r cube ncr by ncr minus 1 whole square equal to n into n plus 1 whole square plus n plus 2 by 12. సో సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి r ఈక్వల్ టు n ప్లస్ 1 r స్క్వేర్. ఇక్కడ కూడా మనకి a ప్లస్ బి హోల్ ఫార్ములా అప్లై చేసాము, మళ్ళీ n ప్లస్ 1 తీసుకొచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి r ప్లస్ 1 ఇక్కడ సిగ్మా n ఈక్వల్ టు r ఈక్వల్ టు 1 అప్లై చేసాము. నెక్స్ట్ దాన్ని ఇక్కడ n ప్లస్ హోల్ స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 అంటే ఆర్కే ఫార్ములా ఉంటుంటే ఎన్కే ఫార్ములా ఉంది, ఎన్ స్క్వేర్ కదా, ది ఎన్ స్క్వేర్ ఆర్ క్యూబ్. ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ కదా, ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ క్యూబ్ అవుతుంది కదా,
ఆర్ ఇక్కడ ఒక ఆర్ ఉంది కదా, ఆర్ క్యూబ్ ఫార్ములా తీసుకున్నాం. n+1 ఫార్ములా n+2n+1 ఫార్ములా తీసుకుని మనం దాన్ని సింప్లిఫికేషన్ చేసాము. సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ n²కి ఇక్కడ n²కి క్యాన్సిల్ అయిపోతుంది. సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆ సొల్యూషన్ అనేది ఇలాగా వస్తుంది. సో ఇదంతా కూడా మనం క్రాస్ ఎక్స్ కదా ఇక్కడ. సో ఎల్సిఎం తీసుకుంటే ఇది కామన్గా ఇలా వదిలేసి దీన్ని ఫస్ట్ మిడిల్ టర్మ్లో ఉన్నదాన్ని ఎల్సిఎం తీసుకుంటే ఇది వస్తుంది. నెక్స్ట్ దాన్ని టోటల్గా సింప్లిఫికేషన్ చేస్తే ఈ ఆన్సర్ అనేది వస్తుందండి. ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తుంటే ఇది వచ్చింది n+2. ఇక్కడ నార్మల్గా n×n+1 అనేది అంతా వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఇఫ్ n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ ప్రూవ్ దట్, సో n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ ప్రూవ్ దట్ అని చెప్పేసి ఇదంతా కూడా మనకి నార్మల్గా సింప్లిఫికేషన్ మెథడ్ అప్లై చేసి మనకి ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ ఒక్క ఫార్ములా కానీ ఐడియా వచ్చిందంటే టోటల్గా సమ్ అంతా కూడా చేయగలుగుతాం అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది నోట్ చేసుకోండి, ఇదంతా కూడా క్వశ్చనే. సో ఇక్కడ అంతా కూడా ఒక క్వశ్చన్ అనమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.